ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 3 రోజులు సాధారణ రోజులు కావు. జూలై 23, 24, 25 తేదీలలో మీ జీవితంలో ఒక తలుపు మూసుకుపోతుంది. అదే సమయంలో మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరో తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మార్పుకు కారణం మీరు కాదు, మీ కర్మ, మీ సహనం, మీ దైవ అనుగ్రహం. ఈ 3 రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన రాబోయే 3 నెలల దిశను నిర్ణయించవచ్చు. అందుకే ఈ వీడియోలోని ఒక్క మాట కూడా మిస్ అవ్వకండి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ప్రతిరోజు సూర్యోదయం జరుగుతుంది, ప్రతిరోజు సూర్యాస్తమయం కూడా జరుగుతుంది. కానీ కొన్ని రోజులు మాత్రం కాలచక్రములో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాయి. అలాంటి 3 రోజుల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు గత కొన్ని నెలలుగా ఒక ప్రశ్నతో జీవిస్తూ ఉండవచ్చు. నేను ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు ఆలస్యం అవుతుంది? నా మంచితనానికి గుర్తింపు ఎప్పుడు వస్తుంది? దేవుడు నా ప్రార్థన ఎప్పుడు వింటాడు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పబోయే సమయం దగ్గర పడుతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి బయటకు చిన్నవిగా కనిపించినా వాటి వెనుక ఉన్న దైవ సంకల్పం చాలా గొప్పది అని చెప్పాలి. 23వ తేదీ ఉదయం నుండే మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న ఒక ఆందోళన ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, గ్రహస్థితులు మీ మానసిక బలాన్ని పెంచే దిశగా కదులుతున్న సంకేతం అని చెప్పాలి. ఆ రోజు మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా మీరు ఎదురు చూడని ఒక సమాచారం మీ చెవిని చేరవచ్చు. ఆ సమాచారం చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో అది ఒక పెద్ద అవకాశానికి దారితీస్తుంది అని చెప్పాలి. వృశ్చిక రాశివారు ఒకసారి మనసుతో ఎవరికైనా సహాయం చేస్తే దానికి ప్రతిఫలం వెంటనే ఆశించరు. కానీ విశ్వం మాత్రం అలాంటి సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోదు. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదంగా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది డబ్బు రూపంలో కావచ్చు, గౌరవం రూపంలో కావచ్చు, లేదా మీ జీవితాన్ని మార్చే ఒక పరిచయం రూపంలో కూడా రావచ్చు. ఇటీవల కుటుంబంలో కొంత దూరం ఏర్పడిందా? ఎవరైనా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారా? అయితే ఈ 3 రోజుల్లో ఆ పరిస్థితి నెమ్మదిగా మారే అవకాశం ఉంది. ఒక చిన్న సంభాషణ, ఒక చిన్న నవ్వు, ఒక చిన్న క్షమాపణ, ఇవి కుటుంబ సంబంధాలను మళ్ళీ బలపరుస్తాయి అని చెప్పాలి. 23వ తేదీన పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పటికే నిలిచిపోయిన ఒక ఆర్థిక విషయం ముందుకు కదులుతుంది. ఆలస్యంగా రావాల్సిన డబ్బు రావచ్చు, లేదా మీరు ఊహించిన చోట నుండి ఒక అవకాశం వస్తుంది. ఈ 3 రోజుల్లో మీకు వరుసగా ఒకే సంఖ్య 2 లేదా 3 సార్లు కనిపిస్తే దానిని యాదృచ్ఛికంగా తీసుకోకండి. అది మీలో విశ్వాసాన్ని పెంచమని విశ్వం ఇస్తున్న చిన్న సంకేతం అవుతుంది అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, 23వ తేదీ ఒక సంకేతం మాత్రమే. కానీ 24వ తేదీ మీ సహనానికి విశ్వం సమాధానం చెప్పే రోజు కావచ్చు. ఈ రోజు జరిగే ఒక చిన్న సంఘటనను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. కానీ జ్యోతిష్య దృష్టిలో అది భవిష్యత్తును ప్రభావితం చేసే మలుపుగా మారే అవకాశం ఉంది. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, మీ రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటే ధైర్యం, పోరాట స్ఫూర్తి, లక్ష్య సాధనకు ప్రతీక అని చెప్పాలి. అందుకే మీరు వాటమిని సులభంగా అంగీకరించరు. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి నిలబడే స్వభావం మీది అని చెప్పాలి. కానీ ప్రతి యోధుడి జీవితంలో ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో యుద్ధము కంటే సరైన నిర్ణయం గొప్పది అవుతుంది. అలాంటి శక్తి 24వ తేదీన మీ చుట్టూ పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుండే మీలో ఒక స్పష్టత పెరుగుతుంది. ఎన్నో రోజులుగా సందిగ్ధంలో ఉన్న ఒక విషయం గురించి సరైన ఆలోచన కలుగుతుంది. ఇది ఉద్యోగం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా కావచ్చు. ఈరోజు తొందరపడి స్పందించకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలిస్తే మంచి ఫలితం పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. 24వ తేదీన లేదా ఆ సమయానికి దగ్గరగా 2 వ్యక్తుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరు మీకు ధైర్యం చెప్పే వ్యక్తి, మరొకరు మీ నిర్ణయాన్ని పరీక్షించే వ్యక్తి. ఎవరి మాట వినాలి,
ఎవరి మాటను వదలాలి అనే విషయంలో మీ అంతరాత్మ చెప్పేదానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆర్థిక పరిస్థితి కొంతకాలంగా నిలిచిపోయిన పని ముందుకు కదిలే అవకాశం ఉంది. చెల్లింపులు ఆలస్యమైన వారికి శుభవార్త వినిపించవచ్చు. వ్యాపారులకు కొత్త పరిచయము లేదా కొత్త ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీపై ఉంచిన అపోహ తొలగే అవకాశం కనిపిస్తుంది. మీరు చెప్పకుండానే మీ మంచితనాన్ని ఎవరో గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనడం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది అని చెప్పాలి. 24వ తేదీన ఉదయము లేదా సాయంత్రం కొద్దిసేపు నిశ్శబ్దంగా ధ్యానం చెయ్యండి. ఓం నమశివాయ లేదా మీకు ఇష్టమైన దైవనామాన్ని 108 సార్లు జపిస్తే మనసుకు స్థిరత్వం కలుగుతుంది. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, మనసును ఒక దిశలో నిలబెట్టే సాధన కూడా అని చెప్పాలి. 23వ తేదీ మీకు ఒక సంకేతం ఇచ్చింది. 24వ తేదీ మీలో ధైర్యాన్ని పెంచింది. కానీ 25వ తేదీ ఒక ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రారంభానికి నాంది కావచ్చని ఈ ప్రవచనం సూచిస్తుంది. ఆ రోజున జరిగే చిన్న సంఘటనను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అదే మీ రాబోయే వారాలు, నెలల దిశను ప్రభావితం చేసే మలుపుగా మారే అవకాశం ఉంది. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, 23వ తేదీ మీకు ఒక సంకేతాన్ని ఇచ్చింది. 24వ తేదీ మీలో నమ్మకాన్ని పెంచింది. కానీ ఇప్పుడు మనం చేరుకున్నది అత్యంత ముఖ్యమైన రోజు, 25వ తేదీ. ఈ రోజును సాధారణంగా తీసుకునేవారు ఒక అవకాశాన్ని కోల్పోవచ్చు. కానీ ఈ రోజున జాగ్రత్తగా గమనించేవారు తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విశ్వం ఎప్పుడూ ఆలస్యం చేస్తుంది, కానీ అన్యాయం చెయ్యదు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన నిరాశ, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీరు నిశ్శబ్దంగా భరించిన బాధ, ఇవన్నీ మీ ఆత్మను బలపరిచాయి. ఇప్పుడు అదే సహనానికి ఫలితం కనిపించే సమయం దగ్గర పడుతుంది. ఈరోజు మీకు ఒక వార్త రావచ్చు, ఒక ఆహ్వానం రావచ్చు, లేదా మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం లభించవచ్చు. మొదట అది చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ కొద్ది రోజుల తర్వాత దాని విలువ మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారిలో చాలామంది గతంలో కోల్పోయిన అవకాశాల గురించి ఎప్పటికీ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అలా జరిగి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది అని అనుకుంటారు. కానీ విశ్వం మీకు చెప్పే సందేశం ఒక్కటే, నీ కోసం సిద్ధం చేసినది ఇంకా రాలేదు అని. 25వ తేదీ తర్వాత కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆశలు మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఇప్పటి వరకు చేసిన కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ పని గురించి ఉన్నతాధికారులు మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులకు కొంతకాలంగా నిలిచిపోయిన లాభాలు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. ఒక కొత్త ఒప్పందం లేదా కొత్త కస్టమర్ ద్వారా భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పడుతుంది. ఈ 3 రోజులలో కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ప్రత్యేకంగా ఒక పెద్దవారి ఆశీర్వాదం మీకు దైవానుగ్రహంలో పనిచేసే అవకాశం ఉంది. కొంతకాలంగా దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. అది స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా మీ హృదయానికి దగ్గరైన వ్యక్తి కూడా కావచ్చు. 25వ తేదీ ఉదయము లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్మరించండి. ఆ సమయంలో మీ మనసులో ఉన్న ఒక కోరికను మాత్రమే చెప్పండి. ఎందుకంటే చంచలమైన మనసు అనేక కోరికలను అడుగుతుంది, కానీ విశ్వాసం ఉన్న మనసు ఒకే కోరికను దైవానికి సమర్పిస్తుంది. మీరు ఓడిపోలేదు, మీరు ఆలస్యంగా గెలుస్తున్నారు, మీరు వెనుకబడలేదు. మీకోసం సరైన సమయం సిద్ధమవుతుంది. మీరు కోల్పోయింది అంతా నష్టం కాదు, అది మిమ్మల్ని మరింత గొప్పదానికి చేసిన పాఠం అని చెప్పాలి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, 23, 24, 25 తేదీలు మీ జీవితంలో ఒక చిన్న మలుపులా కనిపించిన రాబోయే వారాల పునాది ఈ 3 రోజుల్లోనే ఏర్పడే అవకాశం ఉంది. అందువలన భయాన్ని విడిచిపెట్టండి, సందేహాన్ని దూరం చెయ్యండి, దైవంపై విశ్వాసాన్ని పెంచుకోండి, మీ కర్మను నమ్మండి. మీ సమయం దగ్గర పడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ముగింపు కాదు, ఒక అద్భుతమైన ప్రారంభం అని చెప్పాలి. శుభమస్తు. సర్వే జన సుఖినో భవంతు.
ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.